హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనుష వ్లాగ్స్. ఎప్పుడు వానలకు మిరపకాయ బజ్జీలు పకోడీలు ఇవేనా. ఈసారి అయితే చికెన్ పకోడీ అయితే ట్రై చేస్తున్నాను. చూడండి ఎట్లా చేస్తానో. ఫస్ట్ అయితే ఒక కేజీ చికెన్ తీసుకొని చిన్న చిన్న పీసులు కట్ చేయించుకోవాలి. అందులోకి ఫస్ట్ అయితే అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసిన, తర్వాత ఉప్పు వేసిన తగినంత, తర్వాత పసుపు, అలాగే టేస్ట్కి తగ్గ కారం వేసుకోవాలి. ఈ తర్వాత ధనియాల పొడి అన్నమాట, టేస్ట్కు తగ్గట్టు చూసి అయితే వేసుకోవాలి. అలాగే మంచి లేత కరివేపాకు ఉంటే వేసేసుకోవాలన్నమాట. కరివేపాకు ఇప్పుడు వేసినా సరే, లేదంటే లాస్ట్లో వేసుకున్నా సరే బాగుంటుంది అన్నమాట. తర్వాత కార్న్ఫ్లోర్ అన్నమాట, ముఖ్యంగా కార్న్ఫ్లోర్ అయితే కంపల్సరీ అయితే ఉండాల్సిందే. కార్న్ఫ్లోర్ ఉంటేనే చికెన్ అంటే పకోడీ అనేది బాగా వస్తుంది అన్నమాట. ఇంకా ఇది మొత్తము కలిపేసుకోవాలి. కొంచెం ఆయిల్ అలాగే కొంచెం నీళ్ళు వేసుకొని చూసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర పొడవుగా అంటే పచ్చిమిరపకాయలు ఇలా పొడవుగా కట్ చేసుకుంటే విధంగా టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ఇవన్నీ వేసుకొని కొంచెం ఆయిల్ కొన్ని నీళ్ళు వేసుకొని గట్టిగా అయితే విధంగా చూసుకొని కలుపుకొని ఒక 2 నుండి 3 గంటల మధ్యలో నానబెట్టుకోవాలన్నమాట. ఆ మసాలా మొత్తం అనేది చికెన్కు బాగా పడుతుంది. ఎంత మంచిగా మసాలా పడితే చికెన్ పకోడీ అంత బాగా వస్తుంది అనమాట. ఇక చూసారా, నేను ఒక 3 అవర్స్ అయితే బాగా నానబెట్టిన, మంచిగా అయ్యింది. ఇప్పుడు ఒక బాండీలో నూనె పోసుకొని, నూనె వేడైన తర్వాత చికెన్ అందులో వేసుకొని సిమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఒకవేళ ఎక్కువ వేడిగా ఉన్నదనుకో నూనె అయినంగా పైన కాలుతుంది, లోపల కాలదు. అందుకే జర టైం పడుతుంది. చికెన్ ఎర్రగా వేయించుకున్న తర్వాత ఫైనల్గా ఇలా వస్తుంది. ఉల్లిగడ్డతో తింటే సూపర్గా ఉంటుంది.